కుక్షి నిండా అంటే కడుపు నిండా కూరుటకు, కడుపు నిండా తినుటకు ఏం చేస్తున్నా, తినడానికి పక్షిని చంపి ఇబ్బంది పెట్టి తిప్పలు పెట్టి దాన్ని చంపి కడుపు నిండా తినడానికి చేస్తున్నాం. అందుకని మరి ఏం చెప్తున్నాడు, వండి తినేటివాడు వసుధ అంటే భూమి, వసుధ చండాలుడు, ఈ భూమి మీద బతికే చండాలుడు. ఏ పక్షి జాతిని చంపి పండుతాడో తింటాడో వాడు ఈ భూమి మీద బతికే చండాలము. అందుకనే రాముని అశ్వమేధ యాగానికి ధర్మరాజు అశ్వమేధ యాగానికి తేడా ఏంటి నిన్న తెలుసుకున్నాం మనం. ధర్మరాజు అశ్వమేధ యాగంలో ఏం జరిగింది, గట్టిగా జంతు బలి అని చెప్పండి. జంతు బలి ఇచ్చింది. శ్రీరాముడు బంగారు విగ్రహాన్ని తయారు చేసి బలించింది. ఈ వీడియో అట్లా పెట్టిన యూట్యూబ్ లో ధర్మరాజు చేసిన యాగానికి శ్రీరామచంద్రుడు చేసిన అశ్వమేధ యాగానికి తేడా ఏంటి అని టైటిల్ పెట్టిన, అందరు చూడాలి. అది తేడా. జంతు బలి లేదు అక్కడ, ఇక్కడ జంతు బలి ఉంది. అందుకని అంత డేంజర్ అమ్మ జంతు బలి. ఎవడో చెప్పిండని మన పెద్దలు చెప్పిందని దాన్ని మోసుకొస్తున్నాం అంటారు. ఇది ఎంత పాపమో, ఆ జీవి ఎంత నరకం అనుభవిస్తుందో, లోపలి పైకి వెళ్ళలేక కింద ఉండలేక మధ్యలో ఆగిపోయి దాని ఆత్మ ఘోషే మనకి భూకంపాలు కరోనాలు వస్తున్నాయి. ఇప్పుడన్నా మనం అర్థం చేసుకోకపోతే ఈ రోజన్నా మీరు కళ్ళు తెరవండి తల్లులరా. వండి తినేటివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా. పూజ చేయ చేయ పూజారితానాయే, పూజ చేయ చేయ పూజారితానాయే. పూజ్య వస్తువన్న భువిని తానే. వస్తువు అంటే ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి. ఏడ పూజ చేయు నెల్ల దిక్కుల తానే. ఏడ పూజ చేస్తావు నువ్వు, నెల్ల దిక్కుల తానే. అన్ని చోట్ల తానే ఉన్నాడు. ఎక్కడ పూజ చేస్తావు నువ్వు అంటున్నాడు కదా కదా. తానే నేను నేనే తాను. చూడండి, నేనే తాను అంటే జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. పూజ చేయ చేయ పూజారితానాయే. పూజ వస్తువన్న భువిని తానే. యాడ పూజ చేయు మెల్ల దిక్కుల తానే. తానే నేను నేనే తాను. విశ్వదాభిరామ వినురవేమా. అంటే పూజ చేయగా చేయగా నువ్వేమైతావట, పూజారి అయిపోతావట. పూజించవలసిన వస్తువు భూమిపైన ఎవరు అంటున్నాడు. ఈ భూమిపైన పూజించవలసిన వస్తువు ఏది అంటున్నాడు, అది నీవే అంటున్నాడు. పూజించవలసిన వస్తువు ఏది లేదు, అది నీవే.
ఎవడైతే పూజిస్తున్నాడో వాడే ఈ భూమి మీద పూజించబడేవాడు పడేవాడు. అంటే నీలో ఎవడున్నాడు? దేవుడున్నాడు. మరి ఆ దేవుడు ఎవరికి పూజిస్తున్నాడు? అందుకనే ఈ భూమి మీద నీవే పూజించగలవాడివి అంటున్నాడు. చూడండి, అందుకనే మన లోపలికి వెళ్ళినామనుకో మనల్ని పూజించుకున్నట్ట కాదా? అందుకనే మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనల్ని మనం పూజించుకున్నట్టు. మనలో ఉన్న భగవంతునితో మనం మమేకమై నేనే భగవంతుడన్న సత్యాన్ని అప్పుడు అర్థమవుతుంది. ఇందులోకి వెళ్ళమంటున్నాడు. అందుకనే పూజించవలసిన వస్తువు భూమి పైన వేరేదేది లేదు, అది నీవే. ఎందుకంటే నీలోనే దేవుడు ఉన్నాడు. ఇంకేమంటాడు? నిన్ను నువ్వు ప్రేమించుకో. మనం ఏం చేస్తాం? ఎవరైనా మన పక్కన మనకంటే తెల్ల ఉండాలి అబ్బా నేను అందంగా ఉందో, నేను కట్టేందుకు పుట్టకపోతేనో అంట. ఇప్పుడు మనల్ని ప్రేమించుకున్నట్ట అసహించుకున్నట్ట? నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా శరీరం రూపంతో సంబంధం లేదు భగవంతునికి. ఇందాక చెప్పాడు కదా, త్రైగుణ్య విషయావేద. ఏవి? దేకాల గుణంగాల. మళ్ళా మనసు పెరిగిపోతుంది, బుర్ర పనిచేస్తారే. ఏ కాల? గుణం. ఏ గుణం? వెరీ గుడ్, శుద్ధ సత్వగుణం. తమో గుణమత్తు, రజో గుణమత్తు, సత్వగుణమత్తు, శుద్ధ సత్వగుణం. అది ఉంటే నువ్వే ఆత్మారాముడు వేరు. శ్రీరాముడు వేరు, ఆత్మారాముడు వేరు. అందుకని ఇక్కడ ప్రేమించుకొని నిన్ను నువ్వు గౌరవించుకో. శబాష్ అని మనల్ని, అంటే అది అహం కాదండి. మీరందరికీ అసలు నాకు ఈ విషయం తెలియదు. కొన్ని క్లాసులల్లో చెప్పిన తర్వాత మేడం మీరు చెప్తుంటే మీ గొంతులో ఏముందో కానీ అలాగే వినాలనిపిస్తుంది. అంటే మీ వాయిస్ అంత బాగుంటుంది మేడం అని వాళ్ళు వచ్చి చెప్పారంట. నాకు తెలియదు. అంటే నేను అక్కడ వాళ్ళు కూడా రుద్రూరులో అంటుంది, మేడం మీ గొంతుకే అట్లా కూర్చోవాలనిపించింది అనమాట. అంటే మనల్ని మనం నిజమే కదా, అందరూ చెప్తున్నారు కదా, ఆ గొంతు ఎంత